హాయ్ అండి. ఇంత పొద్దున్నే అంటే బ్లాగ్ తీసి చాలా రోజులు అయింది. ఏందో ఇంత పొద్దున్నే అనుకుంటున్నారు కదా. ఈరోజు మా అమ్మాయి వాళ్ళు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారు. తీసుకెళ్ళి వదిలిపెట్టి రావాలి. ఎందుకంటే బుక్స్ ఎక్కువ ఉన్నాయి కదా, స్కూల్లో పెట్టుకునేదా కొంచెం ఇబ్బంది. పైకి తీసుకొని వెళ్ళలేరు. అందుకోసం మన ఇస్సీ లేసింది, బ్రష్ చేసింది, స్నానం చేయాలన్నమాట. ఎలా ఉంది నిస్సి? మా బుట్టది వాటర్ బాటిల్ వాటర్ పోసుకుంటుంది, స్నాక్స్ పెట్టుకుంటుంది. నేను పెడతానంటే కూడా ఫస్ట్ డే కదా, కొంచెం బాధగా ఉంది, సంతోషంగా ఉంది. దానికి తీసుకెళ్ళి వదిలిపెట్టేసి రావాలి. నేనైనా గబగబా రెడీ చేస్తున్నాను. వీడియో కంటిన్యూ అయ్యింది, చూస్తా ఉండండి. ఏం చేస్తున్నారు ఇద్దరు? నువ్వు ఎందుకు పోస్తున్నావు? నీకు అందదు, ఉండు, నేను తీసుకొస్తాను. మమ్మీ నా బాక్స్ అలా ఉంది. నా బాక్స్ స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్. అన్నం పెట్టేశానండి, తాలింపు అన్నీ రెడీగా ఉంది. పప్పు రుబ్బుతున్నా. స్నానాలు చేస్తారు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? నిస్సి ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. స్నానం అంతా అయిపోయింది. వాళ్ళ డాడీ టిఫిన్కి వెళ్ళాడు. బాయ్ చెప్పు, పక్కకి బాయ్ చెప్పు. చల్లగా ఉంది ఈరోజు. డాడీ టిఫిన్ స్నాక్స్ తేవడానికి వెళ్ళాడు. టైం అయిపోయింది బాగా ఈరోజు. తింటున్నారు. ఇంత పొద్దున్నే తిన్నాం, అలవాటు తప్పిపోయింది కదా ఇద్దరికి. పూరి తెప్పించుకొని వాళ్ళ డాడీ తోటి తింటున్నారు. టీవీ చూస్తా. 8 అయింది. ఇంక వీళ్ళకి జల్లేసి క్యారేజ్ కట్టి నేను కూడా రెడీ అయ్యి వెళ్ళడమే. నిస్సి ఎలా ఉంది ఫస్ట్ డే స్కూలు? ఎలా అనిపిస్తుంది నీకు? సంతోషంగా ఉందా? నిజం చెప్పు, ఇటువైపు చూసి చెప్పు. సంతోషంగా ఉందా? జెస్సీ నీకు హ్యాపీగానే ఉందా? బాగా వెళ్ళాలి, సరేనా? పెట్టప్పుడు అన్నం వేడిగా ఉందని ఆరబెడుతున్నా. అప్పడాలు వేయాలి. వాళ్ళ డాడీ ఇంటికి నీళ్ళు కొట్టేసి వస్తానని అన్నాడు. వాళ్ళ పిల్లలు వదిలిపెట్టేసి మళ్ళీ మేము ఇంటి దగ్గరికి వెళ్ళాలి. షెల్ఫ్లు ఇంకా బిగించలేదు, కొన్ని బిగించారు అంతే. అది కూడా ఫుల్ వీడియో తీస్తున్నాను, పెడతాను త్వరలోనే. షెల్ఫ్లు కానీ కరెంట్ కానీ అంతా అయిపోయింది. పెద్దమ్మాయి బస్సు ఎక్కి వెళ్ళింది. ఆ అమ్మాయి అంటాలా ఇదో ఈ బ్యాగులు అన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇంకో బ్యాగ్ ఇది, నీ బ్యాగ్ ఇది బండి మీద ఉందా? బైక్ పండకి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది బస్ ఎక్కి. వెనకాల వెళ్తే ఆ బ్యాగ్లు అవన్నీ ఇచ్చేసి రావాలి. మళ్ళీ నేరుగా అక్కడ కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళాలి, పని జరుగుతుంది. చూపిస్తాను. అట్లే తలదించదు. నేను ఎందుకు బాధగా ఉన్నాను? ఇటు తిరిగి ఒకసారి చెప్పు వీళ్ళకి. ఇటు పిల్లల్ని వదిలేసి వచ్చా. పిల్లలందరినీ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది బాగా. చాలా బాధ వేసింది. స్కూల్కి వెళ్తుంటే పిల్లలు కుట్టుకొని వెళ్తున్నారు. పంట మీద వెళ్ళేటప్పుడు కూడా అంతే. పాపం భలే బాధ వేసింది. ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. మా అమ్మాయి ఇద్దరు వెనక్కి తిరగకుండా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంటే ఏడుపు వచ్చేసింది. ఇద్దరు బాగానే బాయ్ చెప్పారండి. ఆడలేదు, మేడంలో అందరు ఉన్నారని చెప్పేసి మళ్ళీ తిడతారని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయారు. కానీ ఏడుపు మాత్రం కళ్ళ నిండా ఉంది వాళ్ళిద్దరు చూసి బాధపడుతుంటే తిడుతున్నాడు. ఉద్యోగాలు వచ్చి ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏం చేస్తావు, అప్పుడు కూడా ఏడుస్తావు. ఎంతైనా బాధే. ఒక 8 రోజులు ఇంట్లో ఉన్నారు,
షెల్ఫ్లకు ఒకటని కరెంటు కొట్టని అన్ని సెట్ చేసి పెడతాను, కొంచెం టైం పట్టింది. అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను ఏం పని చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకెళ్తున్నాను. అవి కూడా చేస్తామండి. మైసూర్ బోండా, సాంబార్, ఇడ్లీ, దోశ, ఇవి చేస్తామన్నా. సర్వర్ అంట. పెద్ద స్నానం సాంబార్ ఇడ్లీ తెచ్చుకుంటారు. సాంబార్ ఇడ్లీ బాగా ఇష్టమండి. టిఫిన్ ఎలా ఉందండి? ఎక్కడైతే బాపట్ల బావపురియా పిల్లల్ని పంపించేసి అవును, ఎప్పుడు రావులే. పెద్దమ్మాయి 5:30కి వచ్చింది, చిన్నమ్మాయి 4:30కి వచ్చింది. సెల్ఫ్ సర్వీస్ అండి ఇక్కడ. మనమే తెచ్చుకోవాలి కావాలన్నా. తిండి తినమని తెప్పిస్తాను, సగం వదిలేసి చూడండి. ఎక్కడికి నా పాప ఏడకన్నా ఇంటి ఎక్కువైపోతే వదిలేక ప్యాకెట్లో ప్యాకింగ్ చేసుకొని ఇంటికి తీసుకుంటా. నువ్వు ఎక్కువ తెచ్చావు. తీసేసి